శ్రీ గురుభ్యో నమః. గణపతియే నమః. నేను ఫస్ట్ సాధన అంటే సంవత్సరం క్రితమే సాధన స్టార్ట్ చేశానండి. ఆ సంవత్సరం క్రితం స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు నేను ఏ తప్పులు చేస్తున్నా, ఏం చేస్తున్నా తెలియకుండానే జపం జపం అనుకుంటూ చేసుకుంటూ సాధన చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఎలాంటి అనుభవాలు గానీ, ఎలాంటి ఇది గానీ రాకుండా అలాగే నా జీవితం అంటే నాకు ఈ సంవత్సర కాలం కూడా మొత్తం గడిచిపోయింది. ఈ గడిచిపోయిన తర్వాత ఇది ఏదో తప్పు చేస్తున్నాం, ఎక్కడో మిస్టేక్ అవుతుందని నాకు అర్థమైతుంది. కానీ చెప్పేవాళ్ళు లేరు. నా పూర్వ గురువు గారు ఏమో నేను అక్కడ కనెక్ట్ కావడానికి దాదాపు ఒక 600 కిలోమీటర్లు పోవాల్సొచ్చేది. 600 కిలోమీటర్లు పోయి అక్కడ ఒక రోజు వెయిట్ చేసి, ఆ గురువు గారిని కలుసుకొని నాకు చెప్పిన తర్వాత మళ్ళీ ఏదైనా సమస్యొస్తే నాకు మళ్ళీ ఒక 2, 3 నెలలు పట్టేది గురువు గారిని కలవడానికి. అలా జరుగుతున్న క్రమంలో నేను ఒకరోజు అంటే నాకేదైనా ప్రాబ్లమ్ వస్తే, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ 2 నాకు 2 చేసేవాడిని. ఒకటి గురు చరిత్ర చదివేవాడిని. రెండోదొచ్చేసి ఏదన్నా ఒక క్షేత్రానికెళ్ళి ఒక 2, 3 రోజులు అక్కడ నిద్ర చేసి అలా వచ్చేసేవాడినన్నమాట. అక్కడ జపం చేసుకోవడం గాని ఏదైనా చేసి ఒక క్షేత్రానికెళ్ళి వచ్చేవాడినన్నమాట. ఆ గురు చరిత్ర చదివిన తర్వాత సంకల్పం ఏం చెప్తున్నా నాకు మా గురువు గారితోటి యాక్సెస్ కావాలి. నాకు ఇంకా సాధన ముందుకు పోవాలని చెప్పుకున్న క్రమంలో ఒకరోజు అనుకోకుండా నాకు ఫేస్‌బుక్‌లో గురువు గారి కోసం మీకు సాధనలో ఏమైనా ఇబ్బంది అయినా గురువు గారి కోసం మీరు వెతుకుతున్నా గానీ మమ్మల్ని సంప్రదించండి అని చెప్పేసి ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చూశానండి. పోస్ట్ చూసి ఇక్కడ గురువుగారి దగ్గర ఇక్కడ గ్రూప్‌లో జాయిన్ కావడం జరిగింది. జరిగిన తర్వాత ఫస్ట్ నేను కాల్ చేశానండి. భాస్కర్ శర్మ గారికి కాల్ చేశాను. రాజేష్ గారికి కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత మొత్తం నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పారు. ఏంది ఇన్ని రూల్స్, ఇన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎందుకు ఇయన్నీ రూల్స్, రెగ్యులేషన్స్ ఇయన్నీ చేస్తేనే అయితదా? మాకు వేరే గురువు గారు ఇట్లా చెప్పలేదు. ఈ రూల్స్ పాటియాలా వద్దా అని చెప్పేసి అంటే అందులో కొన్ని రూల్స్ నేను పాటిస్తున్నా. బ్రహ్మచర్యం పాటించడం గానీ, ఇంకా వేరే విధి విధానాలు గానీ కొన్ని పాటిస్తున్నాను. కానీ నేనేం తప్పు చేస్తున్నా అప్పటికి అర్థం కాలేదు. గురువు గారితోటి ఏమో నేను మాట్లాడితే భయపడేవాడిని. గురువు గారికి ఫోన్ చేయొచ్చా? ఫోన్ చేయకూడదా? ఆ ఫోన్ చేస్తే ఏమన్నా అనుకుంటారేమో నాకేమని ఇట్లా జరుగుతుంది. ఆ గ్రూప్‌లో జాయిన్ అయిన తర్వాత ఒకరోజు నాకు రూల్స్ అన్నీ ఓకే. నేను ఓబే చేసిన తర్వాత గురువుగారి నుంచి కాలొచ్చింది. కాలొచ్చిన తర్వాత మీరు ఇట్లా చేయాలని చెప్పారు. చేశాను. అయిపోయింది. తర్వాత మీ సాధన ఎలా జరుగుతుందని ఫాలో అప్ చేశారన్నమాట. శ్రీకాంత్ గారు ఫాలో అప్ చేశారు. ఫాలో అప్ చేసి మీకు ఎట్లా జరుగుతుందండి సాధన? ఏం చేస్తున్నారు మీరంటే, నేను ఇట్లా చేస్తున్నా అంటే, ఇట్లా చేయకూడదండి మీరని చెప్పేసి ఫస్ట్ రూల్స్‌లో ఉన్నయన్నీ నాకు సాధన ఎట్లా చేయాలో నాకు నేర్పించారండి. ఆసనం అంటే ఆసనం జనరల్‌గా నేను ఎట్లా మీరు చెప్పిన గురువుగారు ఎలా చెప్పారో సేమ్ అదే ఫాలో అవుతుంది. కానీ నీళ్లు పెట్టుకోవడం గాని, నీళ్లు పెట్టుకొని నేను ఆ నీళ్లు పెట్టుకొని చేయకపోవడం, దేవతామూర్తులకి నైవేద్యం పెట్టకపోవడం, నెక్స్టు ఆ దేవతామూర్తులకి నైవేద్యం పెట్టకపోవడం, నేను ఆ జపం చేసేటప్పుడు దీపం లేకుండా జపం చేయటం, లైటేసుకొని జపం చేసుకునేవాడిని. అలా చేస్తుంటే నాకు ఇట్లా జరుగుతుందండి, అట్లా చేయకూడదండి, మీరు ఇట్లా చేయాలని ప్రాసెస్ మొత్తం క్లియర్‌గా చెప్పారు. క్లియర్‌గా చెప్పిన తర్వాత నాకు జపాన్‌కి చేసేటప్పుడు నాకు పెయిన్స్ స్టార్ట్ అయినాయన్నమాట. విపరీతమైన పెయిన్స్. జపం స్టార్ట్ చేసేటప్పుడే. మళ్ళీ రోజు మొత్తం నేను బైక్ మీద తిరుగుతుంటా అన్నీ వస్తున్నాయని నాకు ఒక మధ్యలో ఒక 3 డేస్ కంటిన్యూ తిరిగిన. దీనివల్ల వస్తున్నాయని నేను అనుకున్నా. అనుకోని నేను అలాగనే ఉండి చెప్పలేదన్నమాట. మళ్ళీ ఫాలో అప్ కాలొచ్చింది. కాలొచ్చిన తర్వాత నాకు ఏం చేస్తున్నారు మీరు అంటే, నాకిట్లా జరుగుతుందండి అంటే, మీరు ఇమ్మీడియేట్‌లీగా గురువుగారికి ఫోన్ చేయండి అంటే, మరి ఇట్లా ఈ టైంలో చేయొచ్చా? చేయకూడదా? అని చెప్పి అడిగాను. అడిగితే మీరు గారి గురించి ఏమాత్రం సందేహించగలరు. మీకు ఏ టైంలో ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఇమ్మీడియేట్‌లీ ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేస్తేనే మీకు పరిష్కారం దొరుకుద్ది. లేకపోతే మీకు దొరకదు అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇమ్మీడియేట్‌లీగా గురువుగారికి ఫోన్ చేసి చెప్పాను. గురువుగారు నాకిట్లా సాధనకి కూర్చునే ముందు నాకు ఇలా పెయిన్స్ వస్తున్నాయి. చాలా విపరీతమైన పెయిన్స్ అన్నమాట. మోకాళ్ళ నొప్పులు విపరీతంగా వచ్చాయన్నమాట. జపం ఆఫ్ చేసి మళ్ళీ లేచిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా ఉండేవాడిని. గురువుగారు చెప్పిన తర్వాత నీకు నెగెటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది. దానికి సరే నువ్వు కంటిన్యూ చేసుకో. 2, 3 రోజుల్లో తగ్గిపోతాయని చెప్పారు.
చెప్పిన తర్వాత నేను అలాగే కంటిన్యూ చేసిన తర్వాత పెయిన్స్ అనేవి ఆగిపోయినాయి కంప్లీట్‌గా. అప్పుడు గురువుగారి మీద నాకు కొద్దిగా నమ్మకం పెరిగి ఇంకా సాధన పెంచడానికి ట్రై చేశానన్నమాట. ఒక గంట, గంట, గంట 10 నిమిషాలు అలా కూర్చునేవాడిని. కూర్చొని చేసుకుంటుంటే సాధన పెంచాలని చెప్తున్నారు. చెప్తుంటే ఫస్ట్ రూల్స్ ఫాలో అయిందేంటంటే, మనం ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలని అర్థమైంది. బ్రహ్మచర్యం పాటించడం వల్ల మనకి ఏం జరుగుద్దని అంటే ఇట్లనే జూమ్ కాల్‌లో నేను క్వెషన్ అడిగాను నేను. గురువుగారిని డైరెక్ట్‌గా ఫస్ట్ గురువుగారిని క్వెషన్ అండ్ ఆన్సర్స్ సెషన్ పెట్టారు. పెట్టినప్పుడు నేను గురువుగారిని అడిగాను. గురువుగారు ఈ బ్రహ్మచర్యం ఎందుకు పాటించాలి గురువుగారు అంటే, నాకు క్లియర్ కట్‌గా సింపుల్‌గా ఒక్క లైన్‌లో ఆన్సర్ చెప్పేసారు. మన ఒంట్లో ప్రాణశక్తి బయటికి పోతే ఏం జరుగుద్దనేది ఒక క్లియర్‌గా అర్థమైపోయింది. బ్రహ్మచర్యం పాటించాలి. కంపల్సరీ బ్రహ్మచర్యం ఎందుకు పాటించాలంటే, మన ఒంట్లో సింపుల్‌గా చెప్పాలంటే ఒక మామిడి పండు చూడటానికి మంచిగుంటుంది. మనం మామిడి పండులో రసం మొత్తం పీల్చేస్తే ఏమైపోతది? టెంకాయ మిగులుతది. అట్లనే మన ఒంట్లో ఉన్న శక్తి మొత్తం అలాగే హరించిపోద్దని నాకు అర్థమైపోయింది. అంటే పాటిస్తున్నా. కానీ నాకు ఈ క్వెషన్స్ మొత్తం డౌట్స్ ఉండేయన్నమాట. ఈ డౌట్స్ మొత్తం క్లియర్ చేసుకొని, గురువు గారితోటి నాకు చాలా చాలా ఎంత యాక్సెస్ అంటే, ఒక రోజు నాకు మోచేతిలో అండి నేనెప్పుడు అనుభవించని బాధండి. లోపల నుంచి నాకేదో శూలాలు గుచ్చినట్టు, సూదులు గుచ్చినట్టు విపరీతమైన పెయినొచ్చింది. 12:30, 1 అయింది టైము. ఇమ్మీడియేట్‌లీ గురువుగారికి కాల్ చేశాను. గురువుగారు నాకిట్లా పెయినొస్తుందండి. చాలా విపరీతమైన పెయినొస్తుందని ఫోను చేశారు. గురువుగారు ఒకసారి మీ ఫోటో పంపియండి. మీ లేటెస్ట్ ఫోటో ఒకసారి పంపియండి అంటే సెల్ఫీ తీసి పంపించారు. పంపించిన తర్వాత ఒక 5 నిమిషాల్లో మీకు తగ్గిపోద్దండి. మీరు కంటిన్యూ చేయండి జపం అని చెప్పారు. నేను జపంలో కూర్చున్న కరెక్ట్‌గా 3 మినిట్స్ తర్వాత ఈ నొప్పి పోయిందండి. ఇంతవరకు ఆ నొప్పి అనేది ఎటువంటి నొప్పి అనేది గాని లేకుండా ఎళ్ళిపోయింది. ఇంకా గురువుగారు చెప్పిన విధి విధానాలు పాటించుకుంటూ నేను ఇలా చేసుకుంటూ పోతున్నా గాని చాలా చాలా మంచి అనుభవాలు నాకు ఎదురైనాయండి. నేను ఇంతకు ముందు చెప్పాను గదా మీకు నాకేదైనా మనసు కొద్దిగా డిస్టర్బెన్స్‌గా ఏదైనా ఉంటే నేను ఎక్కడికైనా క్షేత్రానికెళ్ళిపోయాను. అట్లనే ఒకసారి కాశీకెళ్ళాను. కాశీలో ఒక 15 రోజులు ఉండి కాశీలో సాధన చేశాను. అట్లనే కామాఖ్య ఎళ్ళాను. కామాఖ్యలో ఎళ్లి కామాఖ్యలో ఒక 10 రోజులు చేశాను. మొత్తం చాలా పెద్ద పెద్ద క్షేత్రాల్లో చేశానండి. నాకెటువంటి అనుభవాలు ఎప్పుడు ఏది రాలేదు. నేను చేస్తున్న మిస్టేక్‌లు నాకు అర్థమయ్యేయి కాదు. నాకు ఈ గురువు గారి దగ్గరకొచ్చిన తర్వాత ఏ పూర్వజన్మ నా పుణ్యఫలమో లేకపోతే ఏదో ఏమైందో గాని, నాకు ఈ గురువుగారు దొరకటం వల్ల చాలా చాలా మంచి అనుభవాలు జరిగాయి. నాకు పూర్వ గురువు గారు కూడా మంచి సిద్ధులు. కానీ నాకు యాక్సెస్ లేదు అక్కడ. ఎక్కడ యాక్సెస్ కావాలంటే నేను ఒక 2, 3 ఒక 600 కిలోమీటర్ జర్నీ చేసి ఒక రోజు గాని, 2 రోజులు గాని ఉంటే గాని నాకక్కడ యాక్సెస్ దొరికేది. యాక్సెస్ దొరికితే గురువుగారు చెప్పేవాళ్ళు. "నువ్వు ఇట్లా చేసుకోండి" అని చెప్పేసేవాళ్ళు. కానీ ఎప్పుడైనా ఫోన్‌లో నాకు ఇమ్మీడియేట్‌లీగా ఎప్పుడు చేసినా నేను ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎప్పుడు లేరండి. నాకు ఒక్కసారి లిఫ్ట్ చేయనా గాని ఎమ్మటే కాల్ బ్యాక్ చేసేవాళ్ళు గురువుగారు. ఇంత మంచి గురువుగారు దొరికి నాకు మంచి సాధన నేను చాలా సాధనలో చాలా ముందుకు పోయినాను కొద్దిగా ముందుకు పోయినా చాలా అని కాదు. కొద్దిగా ముందుకు పోయినాను నేను అనుకుంటున్నా. అది ఎలా అంటే గురువుగారి కాడికొచ్చిన తర్వాత నేను ఇట్లనే ఒకసారి చిన్న డిస్టర్బెన్స్‌గా అనిపిస్తే నాకు గురువుగారికి ఫోన్ చేశాను. గురువుగారు ఇట్లా నేను క్షేత్రానికెళ్దాం అనుకుంటున్నా అండి. క్షేత్రానికెళ్తే నేను ఇక్కడ సాధన చేస్తున్నామని ఒక 2 క్షేత్రాల పేర్లు చెప్పాను. గురువుగారు ఒక క్షేత్రం పేరు నాకు అక్కడికెళ్ళండి మీరు. అక్కడ అయితే మీకు మంచిగుంటది అని చెప్తే, ఆ క్షేత్రానికెళ్ళిన తర్వాత నేను ఒక 2 డేస్ చేసిన తర్వాత నాకు స్టార్ట్ అయిపోయింది అనుభవాలు. నాకు అమ్మవారు కనపడటం నాకు అర్థమైపోయింది. కానీ ఫ్లాష్ లైట్ ఫ్లాష్ లైట్ వచ్చి పోతున్నట్లు కని కనపడకుండా రూపం ఇట్లా జరుగుతుంది. గురువుగారికి మళ్ళీ ఫోను. గురువుగారు నేనిట్లా చేస్తుంటే నాకిక్కడ సాధన చేస్తుంటే ఇలా అంటే, "నీకు ఒకేసారి పిలిస్తే అమ్మవారు రాదు గదా! వస్తుంది నీకు సింప్టమ్స్ మొదలైనయి" అని చెప్పారు. చెప్పిన తెల్లారే నాకు అమ్మవారు ఎంత అంటే ఒక 40 ఫీట్ హైట్ ఉన్న అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు వీణ పట్టుకొని స్పష్టంగా ఒక 2 మినిట్స్ నాకు దర్శనం ఇచ్చారండి. శ్రీశైల క్షేత్రంలోకెళ్ళిన తర్వాత నేనక్కడ అర్జున వృక్షం అని ఉంటది. 4:30కి, 5:30కి స్టార్ట్ అయిద్ది అక్కడ దర్శనం. స్టార్ట్ అయిన తర్వాత నేను లోపలికెళ్ళిపోయాను. లోపలికెళ్ళి అక్కడ కూర్చొని రాత్రి 10 దాకా చేశాను సాధన. అక్కడ 2 డేస్ చేశాను. థర్డ్ డే నాకు ఇలాంటి అనుభవం నాకు ఎదురైందండి. ఎంత అంటే అమ్మవారి స్వరూపం ఎంత క్లియర్‌గా ఎంత అనుగ్రహం లభించిందంటే, ఆ మాటల్లో ఆనందాన్ని ఇంకా చెప్పలేననమాట. అన్‌ఫార్చునేట్‌లీ నేను
వేరే కారణం వల్ల మళ్ళీ నాకు వెనక రావడం జరిగింది. నిజంగా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో, ఏది చేసుకున్నామో గానీ ఇలాంటి గురువుగారు దొరికినందుకు చాలా చాలా గురువుగారికి రుణపడి ఉంటామండి మేము. ఇలాంటి అనుభవాలు నా జీవితంలో నేనెప్పుడు పొందలేదు. అమ్మవారితోటి నేను దాదాపు ఒక చిన్నప్పటి నుంచి నాకు ఆధ్యాత్మికంగా నేను చాలా ముందుకే ఉండేవాడినండి. చాలా క్షేత్రాలు తిరిగాను, చాలా జరిగాను, చాలా మంది గురువుల్ని చూసుకుంటూ వచ్చాను నేను. కానీ ఇంత మంచి గురువుగారు, ఇంత యాక్సెస్ ఉన్న గురువుగారు గాని, ఏ విషయమైనా సరే మీకు ఆఖరికి నేను ఇల్లు షిఫ్ట్ అయిపోవాలని జెప్పేసి గురువుగారు ఇది చిన్న విషయమే గాని నేను ఇంకా ఇబ్బంది ఏమైనా పడతానేమో మీకు ఇట్లా మెసేజ్ పెట్టానండి. నన్ను కొద్దిగా చూసి చెప్పండి అని చెప్తే, దానికి గూడా సలహా ఇచ్చారు. గురువుగారు ఎంతో విలువైన సమయాన్ని మనకి కేటాయించి చాలా చాలా ఎంత అంటే ఒక గురువు శిష్యుల బంధం కంటే తండ్రి కొడుకుని ఎలా చూసుకుంటాడో, ఇంతకంటే బాధ్యతగా మనకి గురువుగారు నేను స్పష్టంగా నన్నైతే అందరిని అంతే చూసుకుంటారండి. గురువుగారు చాలా మంది ఎప్పుడు నేను వింటూ ఉన్నా, ఎప్పుడు మన వాట్సాప్ గ్రూపుల్లో గాని, మన మిగతా ఏదైనా సరే జూమ్ సెషన్‌లో అడిగే క్వెషన్‌లకు గాని ఎంత మంచిగా సమాధానాలు ఇస్తుందంటే, చ ఈ ఇంత అనుబంధం గురువుగారితోటి నేను ఉంటదని గూడా ఫస్ట్ ఊహించలేదు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు మనం పాటిస్తే, నిజమైన అమ్మవారి ప్రేమ మనకి చాలా దగ్గుద్దండి. ఇంకొక విషయం ఏందంటే, ఇలాంటి కర్మలు మనకి ఈ జపాన్ని ముందుకి పోకుండా అడ్డుపడిపోతుంటాయండి కర్మలు. ఎప్పుడైతే జపం స్టార్ట్ చేసినప్పుడు మనకి కర్మలనేవి ఖచ్చితంగా అడ్డం పడతాయి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఎవరైనా పని చేస్తున్నారనుకోండి, వాడు మానేసి వాడు వేరే వాడికి వెళ్ళిపోతున్నారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? పట్టుకొని నువ్వు పోవద్దు ఇక్కడే ఉండు. ఇంకా శాలరీ పెంచుతాం అట్లా మనం చెప్పి మనం ఎట్లయితే పట్టుకుంటామో, మన కర్మలు ఎప్పుడైతే మనం దేవతా మార్గంలోకి వచ్చి మనం ఎట్లయితే ఈ సాధనలోకి వచ్చినప్పుడు మన కర్మలు ఎప్పుడైతే కరిగిపోతుంటాయో, ఆ కర్మ దేవతలు మనల్ని ముందుకు సాగనివ్వవు. ఆ సాగనీయకుండా ఇట్లాంటి అన్ని పరీక్షలు పెడుతున్నాయి. ఈ పరీక్షల్ని దాటుకుంటూ నా గురువుగారి అనుగ్రహం వల్ల, అమ్మవారి దయ వల్ల నేను ముందుకెళ్ళాను. ఇంకొకటేందంటే, గురువుగారితోటి మనం ఏది చెప్పకపోయినా గురువుగారికి తెలిసిపోతాయండి. మనం ఏది చేస్తున్నా, జపం చేయకపోయినా, సాధన చేయకపోయినా. అది నా విషయంలో ఎట్లా జరిగిందంటే అండి, ఒకరోజు నేను ఒక ఆఫీస్‌లో నేను ఉండే దగ్గర పక్కన మా కజిన్ బ్రదర్స్ వేరే వాళ్ళు ఉంటారండి కొలీగ్స్. వాళ్ళొచ్చి పార్టీ చేసుకున్నారు. మందు పార్టీ అన్నీ చేసుకున్నారు. మందు పార్టీ అన్నీ చేసుకున్న తర్వాత నాకెందుకో జపం చేయాలంటే అనీజీగా అనిపించింది. వాళ్ళక్కడ చేసుకుంటుంటే నేనెందుకు చేయాలి అనుకున్నాను. చాలా అనీజీగా ఉండేది నాకు. జస్ట్ ఒక 10 నిమిషాలు కూర్చొని నేను ఆ రోజు లేచిపోయాను. కరెక్ట్‌గా ఆ రోజు తెల్లారుజామున 4:30, 5కి ఎవరో కొట్టినట్టు సడెన్‌గా మెలుకువ వచ్చి, "నువ్వింకోసారి ఇట్లా చేస్తే నువ్వు బయటికెళ్ళిపోతావు" అని ఒక మెసేజ్ లాగా పర్ఫెక్ట్ క్లియర్‌గా వినపడ్డదండి నా మాట. ఉలిక్కిపడి లేచాను. ఇది నిజమేనా కాదా అని. కరెక్ట్‌గా ఎంత క్లియర్ కట్‌గా ఎమ్మటే ఫోన్ చేసి చెప్పాను గురువుగారికి. "గురువుగారు కాదు ఏదో రాంగ్ జరుగుతుంది. నువ్వు సరి చేసుకో" అని చెప్పిండు. తర్వాత దేవతలకి నైవేద్యాలు పెట్టడం గాని, ప్రతీదీ బ్రహ్మచర్యం పాటించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అండి, మన ప్రాణశక్తి మనం కోల్పోతామండి. ఆ బ్రహ్మచారం పాటించిన తర్వాత మన ఫేస్‌లో కళ చాలా బాగా వస్తదండి. ఫేస్ షైన్ అయిపోతుంది. మన బాడీ గూడా చాలా ఎదుటోళ్ళు ఎమ్మటే ఈ మార్పు మనకు తెలవకపోయినా ఎదుటి వాళ్ళకి ఎమ్మటే తెలిసిపోతుందండి. చూసి చెప్పేస్తున్నారన్నమాట. ఈ రూల్స్ పాటించి ఇయన్నీ చేయడం వల్ల నా జీవితంలో చాలా మార్పులొచ్చినాయి. కొన్ని కొన్ని ఇంకా మిగిలిపోయినాయి. ఇంకా సాధన. ఇంకొక విషయం ఏందంటే అండి, ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన తర్వాత నేను వేరే గురువుగారి దగ్గరికెళ్ళినప్పుడు డైరెక్ట్ బీజాక్షరాలతోటి మంత్రం ఇచ్చేసేవారు. ఇచ్చేసి జపం చేసుకోమని చెప్పేసేవారు. ఇక్కడ ముందు మీ కేపబిలిటీ అసలు ముందు అంటే ఫస్ట్ మనం అక్కడికి పొంగలే 10వ తరగతి ఎగ్జామ్ రాసేటప్పుడు సిలబస్ ఇచ్చేసి నువ్వు చేసేయి అని చెప్పేయకుండా ఏబీసీడీ ఫస్ట్ ఒకటో తరగతి, రెండో తరగతి అన్నట్లు ఇక్కడ మనం ఫస్ట్ జప సాధన మొదలుపెట్టేటప్పుడు ఏం ఏం చేయకపోయినా గానీ మనం ముందు మన బాడీ ఎలా ఉంది? మన బాడీలో ఎలాంటి మార్పులొస్తున్నాయి? మన దాంట్లో నుంచి నెగెటివ్ ఎనర్జీ ఎంతుంది? మనం పుట్టినప్పుడు మనం పెరిగిన వాతావరణం గానీ, మన సరౌండింగ్స్ గానీ, నెగెటివ్ ఎనర్జీ ఎలా ఉంది?
ఇవన్నీ మనల్ని ఆపుతుంటాయండి. ఈ జప సాధన డైరెక్ట్ బీజాక్షరాలు తీసుకొని ఒకేసారి మనం ఒక 500 కిలోలు బరువులు ఎత్తితే ఎంత మనం బాధపడి మనం మొయ్యలేమో, అలా బీజాక్షరాలు ఇయ్యకుండా ఇక్కడ మనకి ఫస్ట్ మనం ముందు మన బాడీ ఎలా ఉంటుంది, మన మైండ్ సెట్లు ఎట్లా మార్చుకోవాలి, మనం ఎలా సాధన చేయాలి, ముందు దేవతకి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, ఎలా దేవతని ప్రీతి చెందించాలి, మనం ఎలా సాధన చేసుకోవాలనేది ఫస్ట్ 45 డేస్ కూడా అంటే చాలా జాగ్రత్తగా చాలా చెయ్యి పట్టుకొని నడిపించి ప్రతి ఒక్కరు గ్రూప్ లో ఎవరైతే అడ్మిన్స్ వాళ్ళు ఉన్నారో మనం ఫాలో అప్ చేసి మనల్ని జాగ్రత్తగా చెయ్యి పట్టి నడిపించి మీరు ఇట్లా సాధన చేయాలండి, మీరు ఇలా చేయాలి, మీరు చేసేటప్పుడు మీరు దేవతకి ఎలా నీరాజనం ఉద్వాసన ఎలా చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ఆసనంలో కూర్చోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి. ఫస్ట్ నాకు తెలియక ఎర్ర బట్టలు వేసుకొని కూర్చునేవాడిని. అంటే ఇంతకుముందు నేను చేసినప్పుడు నేను అట్లా ఆ ఎర్ర బట్టలు వేసుకొని కూర్చునేవాడిని. ఆ ఎర్ర బట్టలు వేసుకొని కూర్చున్నప్పుడు దానికి ఆ రెడ్ కలర్ కి ఎక్కువ వశీకరణ శక్తి ఎక్కువ ఉంటుందండి. ఆ వశీకరణ శక్తిని మనం తట్టుకోలేము. ఒకేసారి బాడీ మీద అంత ప్రెజర్ మన మీద పడకుండా ఫస్ట్ మనం వైట్ బట్టలతో కూర్చొని చేసుకొని ఒక్కొక్క స్టెప్ చిన్నగా 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి ఎలా వెళ్తామో అలా ఒక్కొక్క స్టెప్ చాలా చాలా జాగ్రత్తగా మనల్ని చేపట్టుకొని మన గురువు గారు చాలా జాగ్రత్తగా నడిపించుకుంటూ మనకి ఇతను మంత్రం తీసుకునే కెపాసిటీ వచ్చింది, ఇతను ఆ బరువు మోయగలడు, ఇతనికి ఆ స్టామినా బలం వచ్చింది, ఇతను చెయ్యగలడు అన్న తర్వాత ఇయ్యటం అనే కాన్సెప్ట్ చాలా చాలా బాగుందండి ఇందులో. ఇది నేను నేర్చుకున్న, ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు జరిగినాయండి. వచ్చిన తర్వాత నేను ఈ సాధన మొదలు పెట్టిన తర్వాత ఇంతకుముందు ఒక గంట మాక్సిమం గంట కూర్చునేవాడిని. గంటన్నర తర్వాత నేను కూర్చోలేకపోయాను. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ అట్లా బ్రేక్ తీసుకొని మళ్ళీ కూర్చొని మళ్ళీ ఒక అట్లా చేసుకునేవాడిని. కానీ మిరాకిల్ ఏంటంటే అండి, నేను శ్రీశైలం ఒక క్షేత్రానికి వెళ్ళి సాధనకు వచ్చిన తర్వాత క్షేత్రానికి వెళ్ళిన తర్వాత కూర్చొని నా లైఫ్ టైంలో నేను ఎప్పుడు కూర్చోలేదండి. కంటిన్యూస్ గా 5.5 అవర్స్ కూర్చొని జపం చేసేంత నాకు ఆ స్టామినా అనేది, ఆ కెపాసిటీ అనేది వచ్చేసింది ఆటోమేటిక్. ఆ తర్వాత నుంచి నాకు చాలా అంటే నా సాధన అనేది ఎంత ముందుకు వెళ్ళిందంటే, ఇంతకుముందు నేను గంటన్నర కూర్చునేవాడిని. ఇప్పుడు కంటిన్యూస్ గా ఎక్కడ ఏ బ్రేక్ లేకుండా. ఇంకో విషయం ఏంటంటే, ఈ సాధన చేసేటప్పుడు మనకి ఆలోచనలు అన్ని రకరకాల ఆలోచనలు పొద్దు నుంచి సాయంకాలం దాకా ఏ ఆలోచనలు, మన బయట ఆలోచనలు, ఎక్కడ మనం ఎక్కడ తిరుగుతుంటాం ఈ ఆలోచనలన్నీ వచ్చాయండి. కానీ నేను క్షేత్రానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ క్షేత్రంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నాకు గురువు గారు ముందే చెప్పండి, క్షేత్రానికి వెళ్ళి నువ్వు సాధన చేస్తే నీకు కొన్ని అలవాటు అవుతాయి, నీకు కొన్ని సిద్ధులు వచ్చేస్తాయి, నీకు ఆటోమేటిక్ గా నీకు వచ్చేస్తాయి అని చెప్పారు. అక్కడికి వెళ్ళి నేను సాధన మొదలుపెట్టిన తర్వాత అండి, నాకు తెలియకుండా నేను లయమైపోయి చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియకుండా డీప్ గా అందులో లీనమైపోయి నేను కంటిన్యూస్ గా ఒక 5 అవర్స్ 5.5 అవర్స్ కంటిన్యూస్ గా చేసుకునేంత నాకు ఈ కెపాసిటీ అనేది వచ్చేసింది. దీనికి అంతటి కారణం గురువు గారికి నా పాదాభివందనాలు. మమ్మల్ని ఇంత ముందుండి జాగ్రత్తగా చిన్న పిల్లల్ని, కొడుకుని ఎలా చూసుకుంటారో, తమ బిడ్డల్ని ఎలా చూసుకుంటారో ఆ బిడ్డల్ని చూసుకొని చెయ్యి పట్టుకొని ఎలా నడిపించాలో అలా అంతకంటే ఇంకా ఎక్కువ చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకొని నడిపిస్తూ, ఇది నాకు జరిగిన. నాకు ఫైనాన్షియల్ అంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి లేవండి. ఫైనాన్షియల్ అంటే నాకు అంత ఇబ్బంది ఏమో, అంటే చిన్న ఎప్పుడు వచ్చే జీవితంలో కామన్గా సహజంగా వచ్చే ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు గురువుగారి దగ్గరకు వచ్చిన తర్వాత నా లైఫ్ ఎట్లా అంటే ఆధ్యాత్మికంగా చాలా మారిపోయిందండి. అంటే నాణానికి ఒకవైపు రెండో వైపు ఉన్నట్లు ఇంత గురువు గారి కాడికి రాకముందు వేరే ఉండేదండి పరిస్థితి, ఇప్పుడు వేరే ఉందండి పరిస్థితి. నాకు అనుభవాలు అయితే చాలా క్లియర్గా అవుతున్నాయండి, చాలా చాలా క్లియర్గా అవుతున్నాయి. అంటే నా పని ఒత్తిడి వల్ల నేను రాత్రి 12:30 1ంటికి నా సాధన అయిపోతుంది. ఎక్కువ నైట్ టైం ఉంటుంది, పగలు మొత్తం నా వ్యాపార వృత్తి సంబంధమైన పనులను చూసుకుంటూ నేను 10ంటికి 10:30కి అట్లా స్టార్ట్ చేసి 12:30 1 ఆ టైంలో పెట్టి ఇంకా టైర్డ్ అయిపోవడం, అలసిపోవడం కొద్దిగా ఉండటం వల్ల నేను ఎక్కువ సాధన అయిపోయిందనే చెప్పుకుంటున్నా. గురువు గారికి చెప్పుకునేవాడిని ఏది ఉన్నా కానీ.
నా లైఫ్ మొత్తం ఎలా మారిపోయిందంటే అండి, ఇంతకుముందు నేను కొన్ని వ్యాపార సంబంధంగా కొన్ని అంటే కొన్ని వ్యాపారంగా కొన్ని అబద్ధాలు చెప్పాల్సొచ్చేది. అది లేకుండా పోయిందండి ఫస్ట్. హానెస్టీ వచ్చేసింది. ఎవరిని మనం మోసం చేయకూడదనేది ఒకటి క్లియర్‌గా వచ్చేసింది. మోసం అంటే మోసం కాదు. ఎదుటోళ్ళు మోసం అనుకుంటారు. కానీ అక్కడ ఉన్నదానికి మేము కొద్దిగా ఏది చెప్పడం నా వ్యాపారానికి కొద్దిగా రావాలని నేనేదో ఒకటి కల్పించి చెప్పేవాడిని. అది లేకుండా హానెస్టీ అయిపోయింది. సాధన చాలా పెరిగిందండి నాకు. నాకు ఫ్యామిలీ అన్నీ చాలా కూల్‌గా ఉంటది. ఇంతకుముందంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్‌లొచ్చేయి. ఒక కరెక్ట్ సాధన మొదలుపెట్టినప్పుడు నాకేమైందంటే అండి, అనుకోకుండా చిన్న డిస్టర్బెన్స్ వచ్చి మా ఇంట్లో వాళ్ళతోటి ఒక 15 రోజులు మాట్లాడలేదు. అది కూడా గురువుగారికి చెప్పిన. గురువుగారు నాకిట్లా జరుగుతుందండి. ఇలా అయితుందండి. నాకు ఇట్లా జరుగుతుందండి అని చెప్తే గురువుగారన్నారు, రాకుండా ఎట్లుంటాయండి మీకు చేస్తున్నప్పుడు మీకిట్లా జరుగుతుందని చెప్పారు. ఏం కాదండి సర్దుమణిగిపోతాయని చెప్పారు. ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్ కరెక్ట్‌గా 3 డేస్‌లో మళ్ళీ సాల్వ్ అయిపోయింది నాకు. మళ్ళీ చాలా బాగున్నా. వృత్తిరీత్యా నేను హైదరాబాద్‌లో ఉంటాను. మా ఫ్యామిలీ వేరే దగ్గర ఉంటది. అయినా గాని మాకు ఏ ఇబ్బంది లేకుండా, ఏది లేకుండా చాలా ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. ఇంతకుముందు చికాకులు ప్రతి ఒక్కదాన్ని బర్డెన్‌గా ఫీల్ అయ్యేవాడినన్నమాట. ఏదన్నా చిన్న చిన్న చికాకొచ్చినా గాని, ఏది వచ్చినా గాని చాలా చాలా బర్డెన్‌గా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు ఆ బర్డెన్ అట్లాంటివి ఏం లేదండి. అన్నీ వదిలేసుకుంటూ ప్రశాంతంగా లైఫ్ అనేది లీడ్ చేసుకుంటున్నాను. మొదట్లో నాకు అనుభవాలు ఏమి లేవండి. ఒక్క అనుభవం కూడా ఏమి లేదండి. చెప్పాను గదండీ! చాలా క్షేత్రాలు తిరిగాను నేను. దాదాపు తమిళనాడులో ఉన్న అన్ని కుంభకోణం, తంజావూరు అన్నీ పళని ఇట్లా క్షేత్రాలు అంటే నాకెప్పుడు ఏదన్నా ఒక 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ అట్లా గ్యాప్ తీసుకొని చిన్న ఏదన్నా అనుకుంటే నేను క్షేత్రాలకెళ్ళిపోయేవాడిని. ఆ క్షేత్రాలకెళ్ళి సాధన అంటే ఆ గురువుగారు క్షేత్రాల్లో ఎక్కువ చేస్తే మీకు తొందరగా ఇది వస్తది, అనుభవాలొస్తాయి గాని, వేరే ఏదన్నా మీకు అనుగ్రహం వస్తుంది అమ్మవారు చెప్పడం వల్ల ఇంకా ఎక్కువ వెళ్ళటం జరిగింది. కానీ ఆ క్షేత్రాల్లో ఎళ్ళిన తర్వాత కూడా నాకు ఎటువంటి అనుభవాలనేవి రాలేదు యాక్చువల్‌గా. ఏ అనుభవం రాలేదు. ఇంకా ఎప్పుడు నాకు గురువుగారితోటి ఈ ఎప్పుడైతే నాకు మెయిన్ పెయిన్స్ అండి. 100-200% నేనెప్పుడు అనుభవించిన పెయిన్స్ అనేయి అసలు మోచేతిలో ఆ రోజు వచ్చిన నొప్పికి నేను ఒక్కడినే ఉంటా యాక్చువల్‌గా రూమ్‌లో నేను. ఆ నొప్పిలో నేను ఏమన్నా అయిపోయిందా? నాకేమన్నా పారాలిసిస్ ఏమన్నా వచ్చిందా? అనే అంత ఇదికెళ్ళిపోయాననమాట. అంత ఇదైపోయి నేనున్నా. ఇమ్మీడియేట్‌లీగా గురువు గారికి చేసిన. ఆ రోజే నాకు ఆ రోజు మార్నింగే కాల్ చేశారు. కాల్ చేసి చెప్పారనమాట. "మీకేదన్నా ఉన్నా గాని గురువు గారికి ఫోను చేయండి." ఇమ్మీడియేట్‌లీగా నేను గురువు గారికి ఫోను చేసిన తర్వాత నాకు ఈ పెయిన్ అనేది కంప్లీట్‌గా 5 మినిట్స్‌లో ఎళ్ళిపోయిందండి. ఎవరో తీసేసినట్లు ఎళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకా అనుభవం ఏందంటే, నాకు ఫస్ట్ అనుభవం ఎక్కడ స్టార్ట్ అయిందంటే అండి, నేను ఒకరోజు జపం చేసుకుంటూ, సాధన చేసుకుంటూ కూర్చున్నా. కూర్చున్న తర్వాత నేను జపం చేస్తుంటే, ఏదో ఒక మెరుపు వచ్చి నా కళ్ళకి ఇట్లా ఫ్లాష్ కొట్టినట్లు, ఫ్లాష్ అయినట్టు కూడా కాదు. కొట్టినట్లు వచ్చిందన్నమాట. కొట్టినప్పుడొస్తే నేను ఫస్ట్ కళ్ళు తెరిచిన. అంత సడెన్‌గా నాకెప్పుడు రాలేదు. వచ్చి కళ్ళు తెరిచి చూసిన. ఏం లేదు. చుట్టూ ఏం లేదు. నా భ్రమేమో అనుకున్నా. మళ్ళీ తర్వాత కూర్చున్నా. తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత సేమ్ అంతే ఒక మెరుపొచ్చి మళ్ళీ ఇదే అయిందన్నమాట. కొట్టింది. మళ్ళీ సేమ్ ఏంది ఇది నిజమా కాదా అని మళ్ళీ అంతే ఏం కళ్ళు తెరిచి చూసుకున్నా, మళ్ళీ ఒకసారి లేచి కూర్చున్నా. కూర్చున్న 5 నిమిషాలకి మళ్ళీ ఈసారి వచ్చి కొట్టినట్లే ఎవరో కొట్టినట్లు వచ్చి మెరుపొచ్చి ఇట్లా కొట్టింది. ఈసారి ఏం చేయకూడదని చెప్పేసి అంతే కూర్చున్నా. కూర్చున్న తర్వాత నాకు ఎట్లా అంటే నా కళ్ళల్లోకి ఒక వెలుగొచ్చి వచ్చిన తర్వాత నాకు ఈ కనుబొమ్మల మధ్యలో ఒక ఎట్లా అంటే ఒక సిల్వర్ కలర్ సర్కిల్‌లాగా వచ్చి దాన్నంతా విడదీసుకుంటూ ఇది వెలుగొచ్చేసిందనమాట. వెలుగొచ్చేసిన తర్వాత నాకు ఈ సేమ్ అనుభవాన్ని నేను గ్రూప్‌లో పెట్టాను. నాకిట్లా జరుగుతుంది గురువుగారు అని జెప్పి. చెప్పిన తర్వాత "నీకు స్టార్ట్ అయినాయండి ఇప్పుడే. మీకు అనుభవాలు స్టార్ట్ అయితున్నాయి. అమ్మవారి అనుగ్రహం స్టార్ట్ అయితుందని" గురువుగారు ఆ తర్వాత రిప్లై ఇచ్చారు. తర్వాత ఇంకొక అనుభవం ఏందంటే, ఇది అయిపోయిన ఒక 2 రోజులకి, 3 రోజుల తర్వాత నాకు రమణ మహర్షి గారు నా తల మీద చెయ్యి పెట్టి ఇట్లా అది కనిపించకుండా వచ్చి ఇట్లా చెయ్యి పెట్టి కనిపించడం అదొకటి జరిగింది. ఇంకొకటొచ్చేసి నాకు లలిత అమ్మవారు ఎదురుగా ఉండి వెనక శ్రీచక్రం వచ్చిందన్నమాట. ఆ శ్రీచక్రం గూడా కనిపించకుండా వచ్చి వెలిగిపోయినట్లు అట్లా వచ్చిపోతుందన్నమాట.
అదే సేమ్ గ్రూప్‌లో పెట్టిన తర్వాత అనుభవాలు ఇంకా ఫస్ట్ అనుభవం అన్నమాట నాకది. ఆ వెలుగు రావడం, తర్వాత రమణ మహర్షి గారు రావడం, ఆ తర్వాత లలిత అమ్మవారు, బాల త్రిపుర సుందరి అమ్మవారు, బాల త్రిపుర నేనెక్కువ అంటే నేను వృత్తిరీత్యా అన్ని ఇట్లా ప్రదేశాలు మారుతున్నప్పుడు నేనెక్కువ కాకినాడలో బాల త్రిపుర సుందరి ఆలయానికి పోయేవాడిని. ఆ రూపం రావటం, తర్వాత లలిత అమ్మవారు శ్రీచక్రం వెనక సైడ్ శ్రీచక్రం రావటం, ఇలాంటి అనుభవాలన్నీ ఫస్ట్ నాకు స్టార్ట్ అయిన అనుభవం వెలుగు. వెలుగు తర్వాత ఇట్లా ఆహ్, ఒక వెలుగొచ్చింది. తర్వాత నాకు రమణ మహర్షి గారు వచ్చి నేను తల మీద చెయ్యి పెట్టడం ఒకటి. వచ్చిన తర్వాత మళ్ళీ ఆగిపోయినాయండి. ఒక 5 డేస్, 6 డేస్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరో వచ్చి నన్ను కొట్టి, "నువ్వు ఇట్లా చేస్తే ఇంకోసారి బయటికెళ్ళిపోతావు, నువ్వు ఉండవు" అన్నట్టు నాకు మెసేజ్ రావడం, నా గురువుగారికి చెప్పడం. ఇంక నాకేదో డిస్టర్బెన్స్ ఉందని చెప్పి నేను ఇక్కడ శ్రీశైలం వెళ్ళటం, అక్కడ నేను సాధన చేసినప్పుడు నాకు అమ్మవారి దర్శనం కావడం. చాలా అద్భుతమైన అనుభవాలండి ఇయన్నీ. లైఫ్‌లో నాకు ఇప్పటి వరకు ఎప్పుడు ఇట్లాంటి నిజంగా అద్భుతం మిరాకిల్స్ అన్నమాట ఇవన్నీ నా జీవితం. 100కి 100% నా జీవితానికి మిరాకిల్స్ ఇలాంటి అనుభవాలు జరిగాయి. అంటే నేను అంటే ఆ గురువు దగ్గరికి పోయినప్పుడు నాకు కంప్లీట్ ఎక్కడ యాక్సెస్ లేదండి. డైరెక్ట్ గారి గురువు దగ్గర యాక్సెస్ అనేది ఎక్కడ లేదు. ఇక్కడ గురువు గారు యాక్సెస్ ఎట్లుంటదంటే, ఇంకా మనం ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఏదొచ్చినా గానీ ఇమ్మీడియేట్‌లీగా గురువు గారికి ఫోను చేసి చెప్పి మనం సలహాలు తీసుకుంటాం. ప్రతి ఒక్క విషయాన్ని ఏ విషయం అడిగినా కానీ, పర్సనల్ లైఫ్‌లో నాకొక ఇంటి గురించి నేను అడిగాను. అది చెప్పారు. యాక్చువల్‌గా గురువుగారు నాకంత టైం లేదు. మేము చెప్పమండి ఇవన్నీ అని చెప్పారు ఫస్టు. కానీ గురువుగారు నేను ఇది అండి నా పరిస్థితి ఇది అని చెప్పిన తర్వాత, సరే అండి చూసి చెప్తా అని చెప్పారు. ఇంతకుముందు గురువులు ఎవరైనా సరే అండి, కొంతమంది గురువులు డబ్బులు తీసుకుంటారండి. మంత్రాన్ని అంటే నా ఉద్దేశంలో గురువుగారు ఎక్కడ నిజమైన గురువులు ఎక్కడ రూపాయి గూడా ఎవ్వరిని ఆశించరండి. అదే విధంగా నేను ఫాలో అయితా. ఎక్కడ డబ్బులు అడిగినా గాని నేనెవ్వరికి ఇంతవరకు ఇయ్యలేదు. నాకు వాళ్ళు ఫేక్ అని జెప్పేసి నేను పక్కకుండేవాడిని. ఇంగ వాళ్ళతోటి ఎక్కువ డిస్కషన్ గాని ఏది చేసుకునేవాడిని కాదు. ఇక్కడికొచ్చిన తర్వాత ఎక్కడ ఎవ్వరు ఎక్కడ ఇదంతా ఏ జన్మలో ఇక్కడున్న వాళ్ళందరం ఎవ్వరు తెలవదండి. ఈ గ్రూప్‌లో ఎవ్వరికి తెలవనే తెలవదు. పరిచయమే లేదు. ఏదో కనెక్షన్. నా నా నమ్మకం అన్నమాట. ఏ పూర్వజన్మ సుకృతమో ఏదో చేసుకోవడం వల్లే మనం ఈ గురువు దగ్గరికొచ్చాము. మనం గురువుగారంటే గురువుగారు ఏం చేస్తారంటే యాక్చువల్‌గా గురువుగారు కర్మల్ని తీసేస్తారండి. కానీ ఏమంటారంటే గురువుగారు కర్మలు తీసేసారు. నాదేం లేదండి. అమ్మవారి దయ అని చెప్తారు. కానీ ఇక్కడ చేసేది మొత్తం గురువుగారే. దానికి ఉదాహరణ ఏందంటే రమణ మహర్షి గారి జీవిత చరిత్రలో వారి తల్లి గారికి ఎన్నో జన్మలు తీయాల్సిన కర్మని ఒక్క రోజులో తీసేసి వారికి మోక్షాన్ని ఎలాగైతే ఇచ్చారో, ఇక్కడ మన గురువుగారు మనకి చెప్పకుండా మనకి అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అండి, మనం సాధన స్టార్ట్ చేసిన తర్వాత అనేక రకాల ఆరోగ్యంగా, ఫ్యామిలీ పరంగా, ఆర్థికంగా ఇంకా ఎన్ని రకాలుగా రావాలంటే, కలిపురుషుడు మనల్ని ఎలాగా ఇబ్బంది పెట్టాలో, కర్మదేవతలు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో, అన్ని రకాల ఇబ్బందులు పెట్టేసి, ఇంక దొర్లిచ్చేస్తారనమాట ఒక మాటలో చెప్పాలంటే. అయన్నీ కేవలం కొన్ని రోజుల్లో కాదు, కొన్ని సెకన్లలో నాకైతే కొన్ని సెకన్లలో తీసి నాకు ఆ జీవితంలో ఎప్పుడు రాని పెయిన్ అనమాట. అది నేను ఇంతవరకు మర్చిపోలేకపోతున్నా. ఎప్పుడు రాలేదు. ఇంతవరకు నేను చూడలే అలాంటి పెయిన్. అంత పెయిన్‌ని కూడా ఒక 5 మినిట్స్‌లో ఇట్లా ఏదో కర్మ అది. నాకనిపించిందనమాట. అదేదో మనం ఎప్పుడైతే సాధన మొదలుపెట్టినామో ఆ సాధన మొదలుపెట్టినప్పుడు వచ్చే ఈ కర్మదేవతలు మనల్ని ఎట్లా ముందుకు నడిపియకపోతే, గురువుగారు పక్క నుండి ఇయన్నీ ఎలా రిమూవ్ చేశారో అన్నీ అనుభవించేస్తున్నామనమాట. నాకైతే నేను ప్రత్యక్షంగా అనుభవించాను నేను. నాకెవరో చెప్పింది, ఎవరో ఇంకా నేను ఇక్కడ చాలా మంది బయటవి ఎక్కడ క్షేత్రాలకు గాని, వేరే సాధకులతో కలిసినప్పుడు గాని, "మీకేమన్నా అనుభవాలొచ్చినాయా? ఎట్లా అనుభవాలొచ్చినాయి?" అని వేరెవరో చాలా మంది ఏదో మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి, 12 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి, మాకిన్ని అనుభవాలొచ్చినాయి, నాకు ఇప్పుడే మొదలైనయి, ఇయన్నీ మొదలైనయి అని చెప్పిన. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత కేవలం 15-20 రోజులు. అంటే మనకున్న కర్మల్ని బట్టి, మనకున్న సాధన బట్టి, మనకున్న పుణ్యశక్తిని బట్టి 15-20 రోజులండి మాక్సిమం. మనం ఏ తప్పు చేయకుండా గురువుగారు చెప్పినది చెప్పినట్టు పాటిస్తే, ఒక 20 రోజుల్లో ఆ అనుభవాలనేది ప్రత్యక్షంగా మనమే అనుభవించొచ్చు.
ఎన్ని రకాలుగా తీసేయాలో అన్ని రకాలుగా మన గురువు గారు కర్మల్ని కరిగింపజేసేస్తుండు. నేనైతే 100%కి 200% స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తుంది. ఇంతకు ముందు నేను ఇవన్నీ అంటే నమ్మేవాడిని కాదనమాట. ఈ అనుభవాలు వస్తున్నాయి ఇవన్నీ. చేస్తున్నాం అంటే చేస్తున్నాం యాంత్రికంగా. ఎప్పుడు లయం కాకపోవటం గానీ, ఎప్పుడు నాకు కనెక్టివిటీ సరిగ్గా కుదరకపోవడం గానీ, ఏంటంటే చేస్తుంటే జపం సాగిపోతుంది. జపం వస్తున్నా చేస్తున్నా, వస్తున్నా ఇన్ని రోజుకి ఇన్ని వేలు చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం. సాగిపోతుంది. కానీ అనుగ్రహం రావాలి, మనకి పోవాలంటే మనది ఖచ్చితంగా కర్మలు కరిగిపోవాలి. అవి అవి లేకుండా అసలు మనం ముందుకు పోలేము. ఈ గురువు గారితో వచ్చిన తర్వాత ఒక్కొక్కటి రిమూవ్ అయిపోయి కొద్దిగా సాధనలోకి ఇప్పుడు పడ్డా అనుకుంటున్నాను. నేను సంవత్సరం నుంచి సాధన చేస్తున్నది వేరు. ఇప్పుడు వచ్చిన తర్వాత సాధన చేస్తున్నది పద్ధతి మొత్తం మారిపోయింది. ఎక్కువసేపు చేస్తు నాకు అదే పెద్ద మా అమ్మవారి అనుగ్రహం ఉంది. ఆ రోజు నేను పొందిన అనుభవం కూడా చాలా అదే అండి. ఇట్లాగా మనకి ఇక్కడ గురువు గారితో ఉన్న యాక్సెస్ 100% గురువు గారు ఏమనుకుంటారో, గురువు గారికి ఈ టైంలో చెయ్యొచ్చా చేయకూడదా అని ఈ సందేహాలన్నీ ఉండేవి అనమాట. ఇవన్నీ ఇప్పుడు ఏం లేవు నాకు. ఎనీ టైం నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సాధనలో కానీ నా సాధనలో నాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నాకు ఈ ఆధ్యాత్మికంగా ఏదన్నా వచ్చినా కానీ ఎమ్మటే గురువు గారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీగా ఇంతకు ముందు 3 నెలలు 2 నెలలు పట్టేది నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకోవడానికి. అదనేది లేకుండా ఇమ్మీడియట్లీగా నాకు పరిష్కారం అనేది ఇక్కడ ఈ గురువు గారి దగ్గర నాకు లభిస్తుంది. ఇదంతా నిజమైన గురువులు అంటే నేను ఇక్కడే చూశానండి. ఎక్కడ ఎవరిని ఏది ఆశించకుండా, ఎవరిని ఏ రూపాయి కూడా ఎక్కడ ఆశించకుండా ఇంత అంటే ఆధ్యాత్మికంగా మనకి ఇంత జ్ఞానాన్ని మనం చీకట్లో ఉండి వెలుగు వైపుని ఆధ్యాత్మికంగా మార్గంలో నడిపించడానికి ఇట్లాంటి గురువులు ఉన్నందుకు చాలా చాలా నేను రుణపడి ఉంటా అండి. చీకట్లో ఉన్నోళ్ళందరినీ మనం ఆ చీకట్లో ఉన్నోళ్ళందరినీ వెలుగులోకి ఎప్పుడైతే హిందూ ధర్మానికి ఎప్పుడైతే వాటిలో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, హిందూ ధర్మానికి ఎప్పుడైతే కుంటుపడుతుందో అంటారు కదా, ఇలాంటి గురువులు వచ్చి మళ్ళీ హిందూ ధర్మాన్ని నిలబెట్టి మనల్ని అందరినీ సాధనలోకి తీసుకుపోయి ఇంకో విషయం చాలా మందికి ఇంకొక డౌట్ ఉంటుందండి. మనం ఇవన్నీ చేస్తుంటే ఎవరైనా చూస్తారేమో, చూస్తే ఇట్లా చేస్తుంటే ఇంకేమైనా చేసుకుంటారేమో, వీళ్ళు ఏదో పూజలు చేస్తున్నారు, వీళ్ళు ఏదో చేసుకుంటారని చాలా మంది చాలా డౌట్లు ఉంటాయండి. ఏం అవసరం లేదండి. మనం లౌకికంగా కొద్దిగా మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఒక్కసారి గురువు గారికి మనసులో గురువు గారికి చేసుకుంటే ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళిపోతే చాలా మంచి అనుభవాలు అనేవి మనకి ఖచ్చితంగా ఎదురవుతాయి.